హర హర మహాదేవ్. దేవుణ్ణి మన స్వార్థం కోసం వాడుకోకూడదు. మన కోరికలు ఎక్కువై మనకు పెళ్ళిళ్ళు కావాలని అనుకుంటున్నాము. దేవుడా పెళ్ళి నాకు ఎట్లా అన్నాయి, పెళ్ళి ఎట్లా అన్నాయి అని కోరుకుంటున్నాము. పెళ్ళి అయిపోయిన తర్వాత నచ్చకపోతే గొడవలు వచ్చి విడాకులు కావాలని కోరుకుంటున్నాం. ఇది మన అవసరాన్ని బట్టి మనం కోరుకుంటున్నాం. నీకు నచ్చినట్టు జరిగితే దేవుడు ఉన్నట్టు, లేదంటే లేనట్ట దేవుడు. మనకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాం. ఉద్యోగం ప్రెషర్ ఎక్కువయ్యేసరికి ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రెషర్ ఎక్కువయ్యేసరికి ఈ ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం ఇప్పి అని కోరుకుంటున్నాం. అంటే నీకు నచ్చిన విధంగా ఉంటే దేవుడు ఉన్నట్టు, లేకపోతే లేనట్ట. అయితే ఒక పేదవాడు టైటానిక్ షిప్లో వెళ్ళడానికి, అంటే ధనవంతులు వెళ్ళడానికి మామూలు ఖర్చుతో కూడుకున్నది కాబట్టి వెళ్తారు. పేదవానికి వెళ్ళడానికి కాస్త ఇబ్బందికరం. ఆ పేదవానికి కొడుకు ఏంటంటే వెళ్ళాలని కోరిక, టైటానిక్ షిప్లో, ఆ షిప్లో వెళ్ళాలని కోరిక. టికెట్ తీసుకుంటాడు. టికెట్ తీసుకుంటే ఏమవుతుందంటే అందరు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. టికెట్ తీసుకున్నాక తర్వాత ఏమవుతుందంటే ఇంటి దగ్గర ఆ పేదవాని కొడుకుకు కుక్క కరుస్తుంది. కుక్క కరిస్తే ఏమవుతుందంటే అతడు వెళ్ళాడు. కొడుకు తండ్రి వెళ్ళాడు. కుక్క కరిచింది కాబట్టి వైద్యం చేయించాలి కాబట్టి వెళ్ళాడు. అప్పుడు ఏమనుకుంటాడు అంటే పేదవాడు, అయ్యో నా పట్ల దేవుడు ఇంతనన్నా కనికరం దయ చూపించలేదు కదా, నేను ఇంత కష్టపడి టికెట్ కొనుక్కున్నాను అంటాడు. అప్పుడు ఆ టైటానిక్ షిప్లో వెళ్ళిన వాళ్ళంతా సముద్రంలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళిన తర్వాత అది మునిగిపోతుంది, అందరూ చనిపోతారు. ఈ కుక్క కరిచిన ఒక అతను బతుకుతాడు. అంటే దేవుడు నీ కర్మ ఏ విధంగా తప్పించాలని ఉంటే, ఏది మంచి చేయాలని ఉంటే అది నీకు మంచి చేస్తాడు కంపల్సరీ. నీకు ఏది కావాలనో అదే ఇస్తాడు. పిల్లలు సిగరెట్ అడిగిరని తల్లిదండ్రులు సిగరెట్ అయితే కాల్చమని ఇవ్వరు కదా. దేవునికి తెలుసు నీకు ఏది కావాలి, ఏది ఇవ్వాలనేది. మీ అవసరానికి వాడుకొని ఆ దేవుని పైన ఉన్న నమ్మకాన్ని, ఆ రెస్పెక్ట్ను పొడగొట్టొద్దు. హర హర మహాదేవ్.